సరే పవన్, నీకు లీవ్ ఇస్తాను, బట్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్. నువ్వు నీ ల్యాప్టాప్ క్యారీ చేయాలి. వర్క్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం లాగిన్ అయ్యి వర్క్ చేయాలి. అలా అయితేనే ఓకే. ఏంటన్నా ఈ తొక్కలో కండిషన్లు? యూఎస్ పండుగలకు మాత్రం ఉండవు. వాళ్ళు మాత్రం లీవ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కొంపలు అంటుకుపోయినా వాళ్ళు మాత్రం ల్యాప్టాప్ ఓపెన్ చేయరు. అదే మనం లీవ్లోకి వెళ్ళాం అనుకో ల్యాప్టాప్ క్యారీ చేయాలంటారు. తౌఫిక్ బాయ్, నువ్వు గొడవ పడకు. ఇప్పుడు ఆయన లీవ్ లేదంటే నేను అడగను. అన్న నాకు ఓకే, నేను అవైలబుల్లో ఉంటాను. గుడ్. నువ్వేంట్రా ధనరాజ్ సైలెంట్గా ఉన్నావు? నువ్వు వెళ్ళవా ఊరికి? పోతానా? నాకు ఇంత టెన్షన్ లేదు. కరీంనగర్ కదా, పండగ రోజు పొద్దున్న లేచిపోయినా చాలు నాకు. ఎరా, నేను నీకు లీవ్ అప్రూవ్ చేస్తానని చెప్పానా? అన్న అట్లానే నేను ఆల్రెడీ మెయిల్ చేసినా కదా 14th ఆఫ్టర్ హాలిడే నేను లీవ్ తీసుకుంటా అని. నువ్వు అప్రూవ్ కూడా చేసినావు, మర్చిపోయినా అయింది. 14th ఓకేరా, మరి 13th 15th సంగతి ఏంటి? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామన్నా. అనేసుకోండిరా, మొత్తం మీరే అనేసుకోండి, ఇంకా నేనెందుకు? ఎందుకన్నా అలా సాటిస్ఫైడ్గా బిహేవ్ చేస్తావు? కొంచెం మనిషిలా బిహేవ్ చేయొచ్చు కదా. పాపం పిల్లలు ఏదో పండక్కి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి వెళ్తుంటే వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలని ఏదో రూల్స్ పెడతావు. అయినా మనిషికి పని ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ అన్న. అయినా నువ్వు కూడా పండక్కి మీ ఫ్యామిలీతో ఊరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉంటావుగా? చేసుకున్నా. లీవ్ కూడా పెట్టి ఉంటావుగా వారం అంతా. రే, ఏ మేనేజర్ ఈజ్ నెవర్ ఆన్ లీవ్, హీఈస్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. ఇండైరెక్ట్ గా నువ్వు లీవ్ తీసుకున్న సిస్టమ్ లో అప్లై చేయని అంటావు అంతేగా? ఏంటి మేనేజర్స్ లీవ్ అప్లై చేయరా సిస్టంలో? మరి లైఫ్లో ఎప్పుడైనా మేనేజర్ అవ్వాలి భయ్. రే తౌఫిక్, లేని పోని రూమర్ స్ప్రెడ్ చేయక చెప్తున్నా. నీకు తెలుసారా నేను లీవ్ తీసుకుంటే సిస్టంలో లీవ్స్ అప్లై చేయనని చెప్పి? పోయి పని చూసుకోండి. బ్లడీ నాన్ సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.